పీపీపీ విషయంలో వెనక్కి తగ్గేది లేదు అంటుంది రాష్ట్ర ప్రభుత్వం. మరోవైపు ప్రైవేటు పరమైతే మెడికల్ కాలేజీలు పేద ప్రజలకు సేవలు అందవు. అలాగే మెడికల్ కాలేజీలు నిరుపేదలు వెళ్ళి ఇంకా చదువుకోలేని పరిస్థితి వస్తుంది. కోట్ల రూపాయలు పెట్టి సీట్లు కొనలేరు అనేది ప్రధానంగా వైసీపీ మొదటి నుంచి వినిపిస్తున్న వాదన. ఈ నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి గారు దీని మీద 2 పిల్లులు దాఖలు చేశారు. హైకోర్టుకి వెళ్ళారు. అయితే కోర్టు కూడా వీటిని విచారణకు స్వీకరించింది. రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు కూడా ఇచ్చింది. అంటే ఇక్కడ ఇందులో ఎవరు తగ్గేదే లేదు అంటున్న నేపథ్యంలో పీపీపీ విషయంలో ఎంతవరకు వెనక్కి తగ్గుతోంది రాష్ట్ర ప్రభుత్వం అనేది ఒకటి. అలాగే వైసీపీ కూడా ప్రతిపక్షంలో వీటిని ఇప్పటికే ఆయన ఒక వార్నింగ్ కూడా ఇచ్చారు. ఒకవేళ రేపొద్దున్న మేము అధికారంలోకి వస్తే వీళ్ళందరికీ రద్దు చేస్తాం ఒకవేళ ఎవరైనా తీసుకుంటే అనేది దాన్ని బెదిరింపులుగా కూడా వీళ్ళు చూపిస్తున్న ప్రయత్నం. ఈ నేపథ్యంలో ఏం జరగబోతోంది ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, వాస్తవానికి మొత్తం 2 బిల్లులు అయితే దాఖలు చేశారు అనేది హైకోర్టులో విచారణకు కూడా స్వీకరించింది, నోటీసులు ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వానికి కోర్టు అనేది. అంటే నిజంగా వెనక్కి తగ్గాల్సిన పరిస్థితి వస్తుందా? కోర్టులో వాదనలు వినిపించే విషయంలో ఏం జరిగే అవకాశం ఉంది? ఇది ప్రజా కోర్టులో తప్పించి న్యాయస్థానాల్లో ఏం జరగదు. ఎందుకంటే విధానపరమైన నిర్ణయం ఏం తీసుకోవాలనేది ప్రభుత్వ ఇష్టం. ఆ ప్రభుత్వానికి ఆ మెజారిటీ ఉంది, అసెంబ్లీ కూడా ఉంది. ఇంకోటి కేంద్ర ప్రభుత్వం కూడా చాయిస్ ఈజ్ ఎవర్స్ అని. ఇప్పుడు ఉపాధి హామీ అనే పథకానికి డబ్బులు ఇస్తుందండి కేంద్ర ప్రభుత్వం. రోడ్డు వేస్తావా, కాలువ కడతావా, దాంట్లో ఏ విధంగా కడతావా అనేది నీ ఇష్టం, వాళ్ళు డిసైడ్ చేయరు. ఇక్కడ పీపీపీ గుజరాత్లో సక్సెస్ అయింది, ఉత్తరప్రదేశ్లో సక్సెస్ అయిందంటే అక్కడ చేసే విధానం వేరు, మనం చెప్తున్న పీపీపీ వేరు. ఇప్పుడు రైల్వే స్టేషన్లో ఉందండి, రైల్వే స్టేషన్లో పీపీపీ ఉంది అంటే రైల్వే ఎంప్లాయీస్ రిక్రూట్మెంట్ ప్రైవేట్ వాళ్ళు చేస్తున్నారా? రైల్వే ఎంప్లాయీస్ని ప్రైవేట్ వాళ్ళని రిక్రూట్ చేసుకుంటున్నారా? కాదు కదా. అక్కడ కొన్ని విభాగాలు ప్రైవేట్ వాళ్ళ చేతిలో ఉన్నాయి. లైక్ ఆ చక్రాల మెయింటెనెన్సు, లేకపోతే నీళ్లు సప్లై చేసేటటువంటిది, టాయిలెట్స్ క్లీనింగు, ఫ్లోర్ క్లీనింగు, ఇట్లాగా వివిధ పనుల్ని ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్తారు. ఎయిర్పోర్ట్ ప్రైవేటీకరణ అనేది ఉంటుంది. ఎయిర్పోర్ట్ వచ్చేటప్పటికి వాడే కట్టుకుంటాడు, వాడికి భూమి ఇచ్చేస్తాం, వాడే కట్టుకుంటాడు. అవునా కాదా? ఇప్పుడు జిఎంఆర్ వాడు కట్టుకుంటుంది, వాడికి భూమి ఇచ్చింది ప్రభుత్వం, దాంట్లో కట్టుకున్నది వాడు, అది కదా బేసిక్గా. దానికి ఇంతని ప్రభుత్వానికి డబ్బులు ఇస్తాడు కదా. అట్లాగా నువ్వు ఇక్కడ పెట్టు, డబ్బులు ఏమైనా తీసుకుంటున్నావు నువ్వు? లేదు. ఇక్కడ ఏంటి సంబంధం? ఇక్కడ పీపీపీ కాన్సెప్ట్ ఏంటి? వాడు కట్టట్లేదు, మనం కట్టిన బిల్డింగ్ వాడికి ఇచ్చేస్తున్నాం, మన స్థలాన్ని వాడికి ఇచ్చేస్తున్నాం. ఇప్పుడు ప్రైవేట్ మెడికల్ కాలేజీలకు నువ్వెందుకు తొక్క? గవర్నమెంట్ ఆల్రెడీ అట్టాగు సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తుంది, ఎవడికాడు కట్టుకుంటాడు. ఆంధ్రప్రదేశ్లో దాదాపు 11, 12 ఉన్నాయి ప్రైవేట్ మెడికల్ కాలేజీలు, లేవా రాష్ట్రంలో? ప్రైవేట్ మెడికల్ కాలేజ్ వచ్చింది ఏమన్నా ఘనతగా చెప్పుకుంటున్నారు? ఆ కాలేజీ మేనేజ్మెంట్ వాడికి ఘనత, జనానికేం ఘనత? దాంట్లో కూడా కొన్ని సీట్లు ఈ చెప్పినట్టు ప్రభుత్వ ఆజిమాయిషీ కిందనే ఉంటాయి. కన్వీనర్ కోటా ఉంటుంది ప్రైవేట్ మెడికల్ కాలేజీలో కూడా, కన్వీనర్ కోటా ఉంటుంది. బట్ ఈ కన్వీనర్ కోటా గవర్నమెంట్ కాలేజీలో ఉన్న కన్వీనర్ కోటా ఫీజుకి దానికి చాలా తేడా ఉంది. బట్ అక్కడ ఉన్నటువంటి మిగతా పెయిడ్ సీట్లతో పోల్చుకుంటే ఈ కన్వీనర్ కోటా ఫీజు కొంచెం తక్కువ ఉంటుంది అనమాట. ఇది వాస్తవం. ఏదైనా సరే వాస్తవాలు వాస్తవంగా మాట్లాడుకోవాలి, కానీ అబద్ధాలతో ప్రజల్ని మోసం చేస్తూనే ఉన్నారు. పీపీపీ కిందన ఇప్పుడు మ్యాక్సిమం హైకోర్టు ఏం చేస్తే వీళ్ళని అడిగింది, అవునయ్యా మా విధాన నిర్ణయం, మా దగ్గర డబ్బులు లేవని చెప్తారు. సరే ప్రభుత్వం అట్లా చెప్తుంది కదా, వాళ్ళ విధాన నిర్ణయం వాళ్ళ హక్కు, లైట్ అంటారు. కేంద్ర కోర్టు ఏమీ విధాన నిర్ణయం తీసుకోమని చెప్పేటటువంటిది ఉండదు. అందులో ఇక్కడ ఉన్న తెలుగుదేశం పార్టీ వాళ్ళకి న్యాయ వ్యవస్థలో ఉన్న పట్టు ఏంటో ప్రపంచం మొత్తానికి తెలుసు. కాబట్టి ఏమీ జరగదు ఇందులో. కాకపోతే మరికొంత డిబేట్ని ప్రొలాంగ్ అవుతుంది అనమాట, అంతకు మించేం లేదు. సరే, 2 బిల్లుల్లో ప్రధానంగా ఒకటేమో ఇప్పుడు మీరు అన్నట్టు ప్రైవేట్ జోక్యం ఉండకూడదు, వీల్లేదు అనేది, దానివల్ల మెరుగైన సేవలు అందవు అనేది. ఇంకొకటి ఏంటి అంటే ఇప్పుడు టెండర్లు ఇప్పటికే పిలుస్తున్నారు, టెండర్లు పిలవకుండా స్టే ఇవ్వాలని కూడా మరొక బిల్లు వేశారట. అదేమన్నా సాధ్యం? ఏం చేసుకుంటారు అలా, ఒక ఊరికి పని పాట లేకపోతే సరే. అంటే వాస్తవానికి వీళ్ళు ఫెయిల్యూర్ అండి, అది ఇప్పటికే అర్థం కావట్లేదు వాళ్ళు ఎందుకని. మరి ఇప్పుడు ఎక్కడ లోపం ఉందో అది సరి చేసుకోకుండా ఎంతసేపటికి పార్టీ మేము కూడా నడుపుతున్నాం అంటే ఏం ఉపయోగం? బేసిక్గా లీగల్ ఆస్పెక్ట్లో ఇందులో పిల్లు వేయాల్సినటువంటిది ఏంటంటే, కట్టేసిన బిల్డింగులు ప్రైవేటుడికి ఎందుకు ఇస్తారని వేయాలి. కట్టబోయే వాటిని ప్రైవేట్ వాడికి ఇచ్చారంటే ఒక అర్థం ఉంది. కట్టేసిన బిల్డింగులు ప్రైవేట్ వాడికి ఇవ్వడం ఏంది, ప్లస్ సీట్లతో సహా వాళ్ళకి ఇచ్చేయడం ఏంది, ఇది కాన్సెప్ట్ కదా.
అంటే దీంట్లో కరప్షన్ ఉందని వెళ్ళాలా, కరప్షన్ అది. ఎందుకని ఇప్పుడు మీరు బిల్డింగ్ మొత్తం కట్టుకున్నారండి, మీ ఇంట్లో వాళ్ళు తీసుకొచ్చేసి నాకు ఇచ్చేస్తే 10 పైసలు మీకు ఇవ్వకుండా నన్ను వాడుకోమంటే 30 ఏళ్ళ తర్వాత నేను తీసుకుంటాలే అంటే ఇంతే కదా, సింపుల్ లాజిక్ ఇక్కడ. ఇల్లంతా కట్టే ఇచ్చారు మీరు కష్టపడి రాత్రి పగలు, మీ దగ్గర ఉన్న ఆస్తులన్నీ పెట్టేసేసి కట్టిన తర్వాత ఆ బిల్డింగ్ తీసుకొచ్చి నాకు ఇచ్చావు 33 ఏళ్ళు నీ దగ్గర ఎట్టు పెట్టుకో, ఆ తర్వాత నాకు తెచ్చి దీని ద్వారా నువ్వు మంచోడివి అంటే నాకు హ్యాపీ, 33 ఏళ్ళు దర్జాగా వాడుకుంటా, అద్దెకే ఇచ్చుకుంటాను, అమ్ముకుంటాను, నా ఇష్టం. 33 ఏళ్ళ తర్వాత కదా అప్పుడు ఎవరు బతుకున్నాం ఏం చేసుకున్నాం దీంట్లో. ఎక్కడో ఎందుకు, ఇప్పుడు వీళ్ళు ఇన్ని మాటలు మాట్లాడారు కదా, విజయవాడ సిద్ధార్థ ఉమెన్స్ కాలేజీ ఉంది, దేవాదాయ శాఖ ల్యాండ్ ఇట్లాగే చెప్పించారు. అది ఎక్కడ ఏ ఏరియాలో ఉంది, బందర్ రోడ్లో ఉంది. బందర్ రోడ్లో ఎకరం ఎంత ఉంటుంది ఇవాళ, లబ్బిపేటలో ఎకరం ఎంత ఉంటుంది, 200 కోట్లు ఉంటుంది ఇవాళ. అది దాదాపుగా 10 ఎకరాలు 20 ఎకరాలు ఉంది ల్యాండ్. దేవాదాయ శాఖ దుర్గగుడిది అది, దాని పేరే శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ ఉమెన్స్ కళాశాల. కానీ ఆ ఎస్డిఎం అనేది కనబడదు, ఎవరికి కనబడకుండా ఉంటుంది. అది సిద్ధార్థ ఉమెన్స్ కాలేజీకి ల్యాండ్. వెనక్కి తీసుకున్నారా వీళ్ళు, ఎన్ని సంవత్సరాలు అయింది ఇచ్చి చూడమనండి. పోనీ దాని దగ్గర ఫీజులు వసూలు చేయట్లేదా, స్టూడెంట్స్ దగ్గర తక్కువ ఫీజులు వసూలు చేస్తున్నారు అన్నది చెప్తారు. ఇక్కడ పోనీ తక్కువ ఫీజులు వసూలు చేయండి. ల్యాండ్ వెనక్కి తీసుకున్నారా సిద్ధార్థ మెడికల్ కాలేజ్ ఉమెన్స్ కాలేజీ దగ్గర నుంచి, తీసుకోలేదుగా. దానికి పైగా అప్పట్లో రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు వాళ్ళ లీజ్ టర్మ్ పూర్తయిపోయింది, పూర్తయిపోతే లీజ్ రద్దు చేశాడు అతను. చేస్తే వాళ్ళు కోర్టుకు వెళ్ళి స్టే తెచ్చుకున్నారు. రాజశేఖర రెడ్డి దిగిపోయాడు, చంద్రబాబు వచ్చాక ఏదో చిన్న అమౌంట్తో మళ్ళీ ఎలా కంటిన్యూ చేసుకొచ్చారు. ఈ మధ్యన మళ్ళీ కంటిన్యూ చేసుకొచ్చారు వాళ్ళకి. ఏంటది, డబ్బులు వెనక్కి వచ్చినాయా, గుడి సొమ్ము అది. వీళ్ళు చెప్పేది వెనక్కి వస్తాయి భవిష్యత్తులో, కన్స్ట్రక్షన్తో సహా చేసేది, కన్స్ట్రక్షన్తో సహా చేసింది నువ్వు తీసుకుని నడపాలిగా పోనీ గవర్నమెంట్, ఎందుకు నడపట్లేదు? ఇలాగా సొసైటీలకి ట్రస్టులకి ఇచ్చినటువంటి ఆస్తులు కుప్పలు తెప్పలు. ఎక్కడో ఎందుకు, హైదరాబాద్లో బడా హాస్పిటల్ ఉన్నాయి కదా, వాటన్నిటికీ ల్యాండ్లు ఇచ్చేటప్పుడు ఏం చెప్పారు తెలుసా, 30% పేదలకు ఉచితం అన్నారు. మీరు అట్లాగే ఈ పెద్ద కాలేజీలకు ఇచ్చేటప్పుడు అంతా అదే కథ చెప్తారు సొల్లి. ఇప్పుడు మీకు వీటిట్లో ఉందో లేదో చూడండి, వీటికి నువ్వు వాటిట్లలో ఓ ప్రొసీజర్. ఎందుకంటే ఆ ముక్క లేకపోతే కోర్టులో ఒప్పుకో, రూల్స్ ఒప్పుకో, కాబట్టి వాళ్ళు ఇస్తున్నట్టు చూపెడతారు. వీళ్ళు ఏం చేస్తారు, మనం అందరం ఫీజులు అవి కట్టేసేస్తాం కదా, అందులో నుంచి 20% లెక్క చూపెడతారు కావాలంటే మీరు అడిగితే. ఆల్రెడీ మన దగ్గర ఫీజులు అంతా కట్టించుకుని, ఇదొక నిరంతర ప్రక్రియ అండి. ఇక్కడ బేసిక్గా ఏందయ్యా అంటే, కోర్టులకి ఇవాళ రోజున సరిగ్గా కొన్ని విషయాల్లో చాలా గట్టిగా నిలబడతాయి, కొన్ని విషయాలు గట్టిగా నిలబడవు. ఆంధ్రప్రదేశ్ అదృష్టం ఏంటంటే ప్రభుత్వం కోరుకున్నట్టుగానే ఉంటాయి అక్కడ, కాబట్టి నడిచిపోతూ ఉంటుంది అక్కడ. కానీ ఇలాగా ప్రతిపక్షంలో ఉండి కోర్టుకు వెళ్ళడం ద్వారా ప్రజల్లో ఏమన్నా ఒక సానుభూతి వస్తుందా, ప్రజలకు పోనీ ఏమన్నా నిజం తెలుస్తుందా? సానుభూతి కాదు, ఇది ఏదో కాడి వదిలేసినట్టు కాకుండా చర్చ జరగాలని కోరుకుంటుంది పార్టీ వైసీపీ. ఆ చర్చ ఇప్పుడు మొన్న యాజిటేషన్ చేశారు, గవర్నర్కి ఇచ్చారు కోర్టు సంతకాలు. అంతకుముందు ఫస్ట్లో లైట్గా ఉన్న ఈ సంతకాలు ఇదంతా అయినప్పుడు వీళ్ళ వీళ్ళ వాదన యొక్క తీవ్రత డౌన్ అయింది అధికార పక్షాన్ని. వీళ్ళు చెప్పేదాన్ని ఇప్పుడు పబ్లిక్ అర్థమైపోయింది. ఇక సరే అట్లాగనేమి మన దేశంలో కత్తులు కర్రలు పుచ్చుకుని జనాలు ఏం విప్లవాలు చేయరు కదా, కాబట్టి నడిచిపోతుంది. కానీ పబ్లిక్లో అయితే మాత్రం ఇది ఎవరు ప్రైవేట్ వాడికి అమ్మి పడేస్తున్నారు, ఫ్రీగా ఇచ్చి పడేస్తున్నారు అన్న ఫీలింగ్ అయితే పోయింది, గట్టిగా వెళ్ళింది అది. ఆ ఇంపాక్టు జగన్ గట్టిగా తగులుకునేటప్పటికి ఎవడు రాకపోవడం అన్నటువంటిది ఆ సదర్ కాలేజీల వాళ్ళకి కూడా తెలుసు, అది దోచుకుంటున్నాం అన్నటువంటి. ఈ దోపిడీ రేపు పొద్దున మనల్ని ఎవడో ఒకటి ఇరికిస్తే ఏమైపోతామని భయపడ్డారు వాళ్ళు, ఆగారు ప్రస్తుతానికి. వీళ్ళు ఇప్పుడు ఏం చేస్తారు, ఈ వంక పెట్టి ఇప్పుడు ఆ మధ్యన కనుక బార్లకు ఎవడూ రాలేదని చెప్పి మన వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఇచ్చి పడేశారు, లేకపోతే పాతోడికే తక్కువ రేటుకి ఇచ్చేశారు, అట్లా ఇచ్చి పడేస్తారు రేపొద్దున ఎవడో ఒకటి. అది జరిగేదే. ఇదివరకు 100 రూపాయలు అన్న వచ్చేది, ఇప్పుడు అది కూడా రాదనమాట కంప్లీట్గా. అట్లా రాసి ఇచ్చారు. వైసీపీకి పాజిటివ్ మైలేజ్ ఎంతవరకు వస్తుంది అంటే ఇక్కడ మైలేజ్ సంబంధం ఇప్పటికిప్పుడు ఏం ఓట్లు ఉండవు, లేకపోతే ఒక్క టాపిక్ మీద ఉండదండి, 100 టాపిక్లు. ఇప్పుడు రాయలసీమ ఎత్తిపోతల పథకం విషయంలో ఖచ్చితంగా ప్రభుత్వం యొక్క డొల్లతనం బయటపడింది. తర్వాత భోగాపురం ఎయిర్పోర్ట్ పక్కన పెట్టండి, అందులో ఇద్దరికి రావాలి ఆ వాల్యూ.
ఎందుకంటే మొదట్లో ఆలోచించిన చంద్రబాబు నాయుడు, బట్ ఆయన 15,000 ఎకరాలు అనుకుంటే ఈయన 2,500 ఎకరాలకి ఇప్పించాడు. శంకుస్థాపన చేసి పని ప్రారంభించింది జగన్మోహన్ రెడ్డి, ఆ తర్వాతనే పూర్తి చేసింది చంద్రబాబు నాయుడు. కాబట్టి క్రెడిట్ ఇద్దరికి రావాలి. బట్ రాయలసీమ ఎత్తిపోతల పథకం క్రెడిట్ జగన్కే రావాలి. అట్లాగే పీపీపీ కాకుండా మెడికల్ కాలేజీలు డైరెక్ట్ క్రెడిట్ జగన్కే రావాలి. అది పోనీ క్రెడిట్ ఇవ్వద్దు, బట్ రాష్ట్రానికి ప్రయోజనం. ఈ రెండు రాష్ట్రానికి వచ్చే ప్రయోజనాన్ని చెడగొడుతున్నటువంటి వాళ్ళుగా వీళ్ళు రికార్డుకి ఎక్కుతారు. అది ప్రజల్లో చర్చ జరుగుతుంటుంది. ఈ ఒక్క పాయింట్ మీద ఓట్లు వేయరు రేపు స్థానిక ఎన్నికల్లో వీటిట్లో. కానీ జగన్ విషయంలో కూడా ఒకటో రెండో తప్పులతో ఏమవ్వలేదు. నిదానంగా తప్పులు పెరిగిన తర్వాత కంసుడికి గనక 100 తప్పులు ఎట్లా ఉంటుందో ప్రభుత్వానికి కూడా 100 తప్పులు 100 రకాలు ఉంటున్నాయి. ఇప్పటికే అమరావతిలో ఏటూ తేల్చకుండా రేపు పొద్దున విజయవాడని వదిలేసేసి అమరావతి అన్నారనుకోండి, 29 గ్రామాలు అన్నారనుకోండి, చారిత్రక తప్పిదం అవుతుంది, జీవితకాలం తప్పిదం అవుతుంది. అది రాష్ట్రానికి పెనుభారంగా ఒక ప్రాంతం కోసం అని చెప్పేసి మిగతా ప్రాంతాలని ముంచేసినట్టు అవుతుంది, విజయవాడ గుంటూరుని ముంచేసినట్టు అవుతుంది. ఇట్లాంటివన్నీ తప్పులు. ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ వదిలేసి, ఆరోగ్యశ్రీ వదిలేసి, ఎన్ని తప్పులు కాదు కరెక్ట్ అని చెప్పి మన చేతుల్లో ఉన్న పేపర్లతో టీవీలతో ఆర్గ్యుమెంట్లు చేపిస్తా కూర్చుంటే బాగానే ఉంటుంది. ఎందుకంటే ఏ ప్రభుత్వాల మీద తిరగబడరు జనం. కానీ ఆలోచన పెరిగిన తర్వాత పబ్లిక్ కరెక్ట్గా ఎలక్షన్స్ అప్పుడు చూపెడతారు మన రాష్ట్రాల్లో. కానీ ఒకటి సార్, కోర్టు ఆదేశిస్తే ప్రభుత్వ విధానాల విషయంలో వెనక్కి తగ్గే అవకాశం ఎంతవరకు ఉంటుంది? నాకు తెలిసి కోర్టు ఆదేశించదండి. ప్రభుత్వ విధాన నిర్ణయాల్లో కోర్టు జోక్యం చేసుకోదు. పీపీపీ ఇవ్వాలా, ప్రభుత్వం ఇవ్వాలా అన్నటువంటిది ప్రభుత్వాల యొక్క విధాన నిర్ణయం, దాంట్లో జోక్యం చేసుకోదు. అంటే ఇది ప్రజా ప్రయోజనానికి సంబంధించిన అంశం కదా? అన్ని ప్రజా ప్రయోజనం. ఇప్పుడు మీరు అదేది హైదరాబాద్లో చెరువు ప్రాంతాల్లో కబ్జాల గురించి హైకోర్టు సీరియస్ అయింది. కబ్జాలది చెరువు నీటి ప్రవాహ ప్రాంతంలో ఎట్లాగనేసి కాదు, హైడ్రానే కాకుండా చెరువు లోపల ఆ తీరంలో ఎట్లా కడతారని చెప్పేసి హైకోర్టు యాక్షన్ తీసుకున్న అవన్నీ పగలగొట్టమంది. గుర్తుంది కదా, అనేక చోట్ల అట్లా జరిగింది దేశవ్యాప్తంగా. మనం ఈ చిత్రం చూడండి, రోజు జడ్జిలు వెళ్ళేది ఎక్కడ, కరకట్ట మీద నుంచి. ఆ పక్కన ఉన్నదంతా కృష్ణానది పరివాహకం కదా. మరి అనేక చోట్ల సుమోటోగా తీసుకున్నది, ఇక్కడ ఎందుకు సుమోటోగా తీసుకోరు? అక్కడ ఎన్ని బిల్డింగ్లు ఎట్టున్నాయా అని. రెండోది, మొన్న వాగునీళ్ళు వచ్చింది ఎక్కడ, ఇదే కోర్టు పరిసర ప్రాంతాలే కదా. మరి ఏమైనా యాక్షన్ తీసుకున్నారా? అదేందయ్యా నువ్వు నీళ్ల ప్రవాహ ప్రాంతంలో ఎట్టగట్టావని చెప్పేసి అడిగారా? ఇది భవిష్యత్ అవసరాల రీత్యా ఒక విజన్తో చేశారని చెప్పేసి వాళ్ళే మాట్లాడుతుండే. కాబట్టి జడ్జికి కోర్టుకి తీర్పు మారుతుంది, ఆలోచన మారుతుంది. ఇక్కడ వీళ్ళు చేసేది రైట్ అనేటటువంటి ఆలోచన ఉంది, దెన్ ఎవడేం చేయలేడు దాన్ని. అది రైట్. చూద్దాం. మొత్తానికి ప్రతిపక్షం అయితే తన ప్రయత్నం తాను కొనసాగిస్తోంది. అందుకే హైకోర్టులో 2 బిల్లులు అయితే దాఖలు చేసింది వైఎస్ఆర్సీపీ. ఈ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఏదైతే ఉందో దాన్ని రద్దు చేయాలి ఇమీడియట్గా అనేది. అలాగే టెండర్లు ఆల్రెడీ పిలుస్తున్నారు. వాస్తవానికి టెండర్లు కూడా మన రావట్లేదు, అన్ని పిలిస్తే ఒక టెండర్ వచ్చింది అనేది. అయితే టెండర్లోకి రాకుండా దాని మీద కూడా స్టే ఇవ్వాలి అనేది. మరి కోర్టు అయితే నోటీసులు ఇచ్చింది ప్రభుత్వానికి. ప్రభుత్వ వాదన ఎలా ఉంటుంది, దీని మీద ఎలాంటి ఆదేశాలు ఇస్తుంది, ఏం జరుగుతుంది ఇచ్చింది.